హాయ్ ఫిల్మీ బిట్ వ్యూయర్స్, మనందరికీ తెలుసు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ హీరోనో. తన కెరీర్ లో ఆయన చేసిన ట్రెండ్ సెట్టింగ్ రోల్స్, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అన్ని ఇన్ని కావు. ఫర్ ఎగ్జాంపుల్, త్వరలో రిలీజ్ కాబోతున్న కుబేరా మూవీ కావచ్చు, ఆగస్ట్ లో రిలీజ్ కాబోతున్న కూలీ మూవీ కావచ్చు, ఇవన్నీ కూడా జెన్జీ ఆడియన్స్ కి బాగా సుపరిచితమే. ఇంకాస్త ముందుకు వెళ్తే బాలీవుడ్ లో ఆయన చేసిన బ్రహ్మాస్త్ర మూవీ కావచ్చు, తెలుగులో నాగార్జున గారు చేసిన మల్టీ స్టారర్ ఊపిరి కావచ్చు, ఇవన్నీ కూడా నేటి తరం ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన సినిమాలు. బట్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అంతగా లేని రోజుల్లోనే నాగార్జున గారు ఒక డికేడ్ మొత్తం ఎన్నో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. అది 1989 నుంచి 2000 మధ్య. ఆ డికేడ్ మొత్తం నాగార్జున గారు చేసిన ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని విజయం సాధించాయి, కొన్ని యావరేజ్ గా ఆడాయి, కొన్ని అంతగా విజయం సాధించలేకపోయినా క్రిటిక్స్ ప్రశంసలు పొందాయి. కానీ ఏ చిత్రం కూడా తీసి పారేసే సినిమా అయితే కాదండి. వేరే హీరోలు పోషించడానికి ట్రై చేయడానికి భయపడే జోనర్స్ ని, అలాంటి పాత్రల్ని నాగార్జున గారు ఎంచుకున్నారు, సక్సెస్ అయ్యారు, ప్రేక్షకుల్ని మెప్పించారు. సో ఈ వీడియోలో 1989, 2000 మధ్య కాలంలో నాగార్జున గారి నుంచి వచ్చిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ లిస్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన ఫిల్మోగ్రఫీ ఏ రేంజ్ లో సాగింది అనేది. ముందుగా 1989లో నాగార్జున గారు హీరోగా రిలీజ్ అయిన సినిమాల వివరాలు మీకు ఒకసారి చెప్తాను. గీతాంజలి, మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డుని కూడా గెలుచుకుంది. కమర్షియల్లీ హ్యూజ్ సక్సెస్ సాధించింది. ఆ రోజుల్లో హీరోకి అనారోగ్యం ఉన్న పాత్రని ఎంచుకోవడమే చాలా పెద్ద రిస్క్. అలాంటి రిస్క్ ఉన్న పాత్రని నాగార్జున గారు పోషించి ప్రశంసలు పొంది అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. ఇక అదే సంవత్సరం శివ, ఆర్జీవి డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 13వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు శివ హిందీ రీమేక్ కూడా మంచి విజయం సాధించింది. విక్కీ దాదా, ఈ క్రైమ్ డ్రామా వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. నాగార్జున యాక్టింగ్ ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది విక్కీ దాదా. ఇక 1990లో నాగార్జున కెరీర్ లో రిలీజ్ అయిన సినిమాల వివరాలు ఒకసారి చూద్దాం. శివ హిందీ రీమేక్, ఇది హిందీ ప్రేక్షకుల్లో నాగార్జున గారి ఆదరణని మరింత పెంచింది. నేటి సిద్ధార్థ, ఈ సోషియో పొలిటికల్ డ్రామా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. యావరేజ్ గా ఆడినప్పటికీ క్రిటిక్స్ ప్రశంసలు పొందబడింది. ఇక 1991లో నాగార్జున గారు నిర్ణయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి డైరెక్టర్ ప్రియదర్శన్. ఇదొక థ్రిల్లర్ జోనర్ అనుకోవచ్చు. అలానే మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఇప్పటికీ నిర్ణయం మూవీ టీవీలో వస్తే అతుక్కుపోయే వాళ్ళు, యూట్యూబ్ లో పెట్టుకుని ఆ సినిమా సీన్స్ చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నెక్స్ట్ మూవీ జైత్రయాత్ర. ఈ చిత్రంలో నాగార్జున గారు తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కమర్షియల్లీ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక 1992లో నాగార్జున గారి నుంచి వచ్చిన సినిమాలు చూసినట్టయితే కిల్లర్, ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నాగార్జునకి యాక్షన్ హీరో ఇమేజ్ ని మరింత బలపరిచింది. 1992లోనే నాగార్జున ఒక హిందీ సినిమా చేశారు. అదే ఖుదా గవాహ్. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన ఈ బాలీవుడ్ చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్, వాణిజ్య పరంగా మంచి విజయం సాధించింది. ఇక 2 యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. మీరు గమనించినట్టయితే నాగార్జున గారు తన సినిమాల ఎంపిక విషయంలో ఎంత కాంట్రాస్ట్ కనబరిచారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అటు యాక్షన్ మూవీ లవర్స్ ని మెప్పిస్తూనే కుటుంబ ప్రేక్షకులకి దగ్గరయ్యారు ఆయన. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కూడా మంచి విజయం సాధించింది. ఇక 1993లో రక్షణ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగార్జున గారు. ఈ కాప్ డ్రామా యాక్షన్ మూవీ లవర్స్ కి బిగ్గెస్ట్ ఫీస్ట్. తన సటిల్ యాక్టింగ్ తో నాగార్జున గారు ఈ చిత్రంలో చేసిన పర్ఫార్మెన్స్ కి సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉంది. ఇక మళ్ళీ ఒక యాక్షన్ మూవీ చేసిన తర్వాత కుటుంబ కథా చిత్రం, అదే అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడులో నాగార్జున గారి కామెడీ సీన్స్ కావచ్చు, ఆయన పండించిన ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీనియర్ అండ్ లెజెండరీ యాక్ట్రెస్ వాణిశ్రీతో పోటాపోటీగా నటించే సీన్స్ లో నాగార్జున ఎంతగానో అలరించారు. వాణిజ్య పరంగా కూడా అల్లరి అల్లుడు మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 1994 నాగార్జున గారి కెరీర్ లో ఈ సంవత్సరం ఎంతో స్పెషల్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు చేయాల్సిన సినిమా నాగార్జున గారి ఖాతాలో పడింది. దీనికి డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ. ఇందులో నాగార్జున గారు చేసిన డబుల్ యాక్షన్ కి ఇప్పటికీ ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతూనే ఉంటారు. ఇలాంటి కామెడీ జోనర్ లో చేసిన సినిమా తర్వాత నాగార్జున చేసిన మరొక సీరియస్ మూవీ క్రిమినల్. ఈ చిత్రం తెలుగు, హిందీ 2 భాషల్లో కూడా రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ లో సూపర్ హిట్ అయింది. హిందీ వర్షన్ 1995లో రిలీజ్ అయింది, యావరేజ్ గా ఆడింది. ఇక 1995లో ఘరానా బుల్లోడు. ఈ చిత్రం కూడా నాగార్జున గారి కెరీర్ లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జున తన కొడుకు అక్కిని లాంచ్ చేస్తూ చేసిన సినిమానే శిశింద్రి. ఖచ్చితంగా నాగార్జున గారు ఈ డెసిషన్ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సినిమా చేయడానికి ముందుగా అమల ఒప్పుకోలేదు, కానీ డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక మంచి సినిమా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తో నాగార్జున ఈ సినిమా చేయడానికి అమల గారిని ఒప్పించారు. అఖిల్ ని లాంచ్ చేశారు. ఇక 1996లో నాగార్జున గారి నుంచి వచ్చిన ఒక కల్ట్ క్లాసిక్ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమాని నాగార్జున
నాగార్జున నిర్మించారు, కృష్ణవంశీ డైరెక్టర్. ఈ సినిమా జాతీయ చలనచిత్ర అవార్డుని కూడా గెలుచుకుంది. సందీప్ చౌతా లాంటి మంచి టెక్నీషియన్స్ ని నాగార్జున తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వేరే హీరోలందరూ స్టార్ డైరెక్టర్స్ వెంట పడుతుంటే నాగార్జున గారు కేవలం ఒకే ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుందా నాగార్జున యంగ్ టెక్నీషియన్స్ ని ఏ రేంజ్ లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక అదే సంవత్సరం నాగార్జున చేసిన మరో చిత్రం రాముడు వచ్చాడు. ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక 1997లో నాగార్జున 2 కల్ట్ క్లాసిక్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించారు. అదే అన్నమయ్య, రక్షకుడు. ముందుగా అన్నమయ్య సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రం గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా గానీ తక్కువే అవుతుంది. అంత అద్భుతమైన చిత్రం. టాలీవుడ్ లో నాగార్జున గారి తప్పితే మరే హీరో కూడా అన్నమయ్య పాత్రని పోషించలేరు. పోషించినా గానీ నాగార్జున గారు మెప్పించినంత స్థాయిలో మెప్పించను లేరు. అంత అద్భుతంగా నటించారు నాగార్జున గారు అన్నమయ్య పాత్రలో. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పతాక సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన తీరు నిజంగా నాగార్జునని ఎందుకు ది బెస్ట్ యాక్టర్ అంటారో ఇట్టే అర్థమవుతుంది. ఈ సినిమాకు గాను నాగార్జునకి ఫిల్మ్ఫేర్ అవార్డ్, నంది అవార్డ్ మరియు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక 1997లోనే నాగార్జున నుంచి వచ్చిన మరొక పాన్ ఇండియా చిత్రం రక్షకుడు. ఇప్పట్లో అందరూ పాన్ ఇండియా అంటున్నారు, హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ 90s లోనే నాగార్జున గారు పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు. రక్షకుడు సినిమాలో నాగార్జున చేసిన యాక్షన్ సీన్స్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఇప్పటికీ ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతూనే ఉంటారు. ఆఫ్ కోర్స్ రక్షకుడు మూవీ యావరేజ్ గా ఆడినప్పటికీ యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ చిత్రం ఎప్పటికీ ఇష్టమే. ఇక ఇలాంటి యాక్షన్ మూవీ తర్వాత నాగార్జున 1998లో మరొక కామెడీ జోనర్ తో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక జోనర్ నుంచి ఇంకొక జోనర్ కి నాగార్జున గారు స్విచ్ అయ్యే విధానం, ఆ చిత్రాల ఎంపిక మరే హీరో కూడా సాధ్యం కానిది. ఒక డివోషనల్ మూవీ, దాని తర్వాత యాక్షన్ మూవీ, దాని తర్వాత కామెడీ మూవీ. ఇలా ఎవరన్నా చేస్తారా నాగార్జున గారు తప్పితే? ఆవిడ మా ఆవిడే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాగార్జున గారికి ఫిమేల్ ఆడియన్స్ లో సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది. దాని తర్వాత చంద్రలేఖ సినిమాని అందరూ ఫ్లాప్ అంటారు. కానీ ఈ సినిమాలో పాటలకి, కామెడీ సీన్స్ కి, నాగార్జున గారి యాక్టింగ్ కి ఫిదా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమాని యూట్యూబ్ లో పెట్టుకొని చూసే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటి చిత్రం చంద్రలేఖ. ఇక 1999లో రావోయి చందమామ అనే సినిమా చేశారు నాగార్జున. ఇది రొమాంటిక్ కామెడీ జోనర్. అంత ఎక్స్పెరిమెంటల్ మూవీ కాకపోయినప్పటికీ ఒక డీసెంట్ మూవీ నాగార్జున గారి కెరీర్ లో. ఇక 2000 సంవత్సరంలో ఆజాద్ అనే మూవీ చేశారు నాగార్జున. తిరుపతి స్వామి డైరెక్టర్. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు షూటింగ్ ఇంకా చాలా మిగిలి ఉందట. అయితే నాగార్జున ఎంతో కష్టపడి అనుకున్న టైం ప్రకారమే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి ఎంతో సహాయం చేశారట. ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలానే ఉంటాయి. ఇలాంటి యాక్షన్ మూవీ తర్వాత నాగార్జున చేసిన మరొక ఫ్యామిలీ మూవీ లవ్ స్టోరీ నువ్వొస్తావనిలో పాటలు కావచ్చు, సీన్స్ కావచ్చు 90s కిడ్స్ కి చాలా స్పెషల్. అప్పట్లో జెమినీ టీవీలో నువ్వొస్తావని సినిమా వస్తుందంటే టీవీలకి ప్రేక్షకులందరూ కూడా అతుక్కుపోయేవాళ్ళు. సో ఇలా నాగార్జున లవ్ స్టోరీస్ లో గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, యాక్షన్ మూవీస్ లో శివ, ఆజాద్, కామెడీ జోనర్ లో హలో బ్రదర్, ఇక బయోపిక్స్ లో అన్నమయ్య, ఇలాంటి డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసి విభిన్నమైన శైలిలో ప్రేక్షకులకి కనిపించి మెప్పించి తన నటనా ప్రతిభని చూపించారు. ఈ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాగార్జున గారు చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అలానే ట్రెండ్ సెట్టింగ్ పాత్రల గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. నాగార్జున చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అలానే ట్రెండ్ సెట్టింగ్ పాత్రల గురించి